సింధు అంటే ఇంగ్లీష్లో ఏంటి సార్ అంటే ఇండస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇండస్. ఇండస్ అంటే ఏమిటంటాడు సార్? వాట్ యు మీన్ ఇండస్? ద వర్డ్ ఇండస్ మీన్ ఏంటిదంటే నేమ్ ఆఫ్ రిజర్వాయర్ అనేటువంటిది అని చెప్పేసి సార్. రిజర్వాయర్. ఓకేనా? సింధు అంటే అర్థం ఏంటి సార్ అంటే జలాశయం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జలాశయం, ఒక నీటి కొలను అని చెప్పండి సార్. ఒక నీటి కొలను, నీటిని నిల్వ చేస్తున్నటువంటి ఒక ప్రాంతం అని చెప్పుకోవచ్చు జనరల్గా. ఇండస్ అంటే అర్థం ఏంటిదంటే జలాశయం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జలాశయం. ఈ నది పుట్టుక అనేటువంటిది ఎక్కడో ఒకసారి మనం తీసుకుందాం సార్. బర్త్ ప్లేస్ అనేటువంటిది ఒకసారి చూద్దాం అబ్బా. బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండస్ అనేటువంటిది అని చెప్తున్నాం సార్. ఇండస్. దానికి ముందు మనం ఏం చేసుకున్నామంటే ఇండస్ అంటే ఏంటిదంటే జలాశయం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. మరి సింధు నది అనేటువంటిది ఎక్కడ పుట్టింది? సింధు నది ఇట్ వాజ్ ఆరిజిన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద టిబెట్ కంట్రీ, మానస సరోవరం, కైలాస హిల్స్ అనేటువంటిది అని చెప్పండి. సింధు నది ఎక్కడ పుట్టిందంటే ఆ యొక్క టిబెట్ దేశం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పేసేయండి సార్. టిబెట్ కంట్రీ. ఇట్ వాజ్ ఆరిజిన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టిబెట్, మానస సరోవరం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. మానస సరోవరం అనేటువంటి ప్రాంతంలోని అది ఎక్కడ సార్ అంటే ఎస్పెషల్లీ కైలాస హిల్స్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పేసేయండి. కైలాస గిరులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. ఏ ప్రాంతంలో ఏ కొండల్లో ఆవిర్భవించింది సార్ అంటే కైలాస గిరుల్లో పుట్టింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. అదే మన యొక్క సింధు నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇండస్ ఇట్ వాజ్ ఆరిజిన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టిబెట్ కంట్రీ, మానస సరోవరం ఇన్ కైలాస హిల్స్. The sub rivers, the tributaries of Indus, tributary rivers of Indus are tributary రివర్స్ ఏంటివని ఒకసారి మీకు అడిగినట్లయితే సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనేటువంటి ఒకవేళ క్వశ్చన్ తగిలితే మాత్రం మీరు 100% ఇక్కడ ఆన్సర్ చేయాల్సిందే. సింధు నదికి ఉపనదులు ఏంటి సార్ అంటే ద సబ్ రివర్స్ నథింగ్ బట్ ట్రిబ్యూటరీ రివర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఇండస్ రివర్ నేమ్ గోస్ టు రావి రివర్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. సట్లెజ్ రివర్ అనేటువంటిది అని చెప్పండి సార్. సట్లెజ్ రివర్, రావి రివర్, సట్లెజ్ రివర్, జీలం రివర్ అనేటువంటిది అని చెప్పొచ్చు సార్. జీలం రివర్. ఓకేనా? రావి నది, సట్లెజ్ నది, జీలం నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. జీలం నది. బియాస్, BIYAS సార్, బియాస్ నది అనేటువంటిది. చీనాబ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. చీనాబ్. దీస్ ఆర్ ద 5 rivers was recognized as ట్రిబ్యూటరీ టు అవర్ ఇండస్ రివర్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు కనుక వాడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు సార్. అడిగినప్పుడు మీరు చెప్పండి దానికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటిదంటే రావి నది, సట్లెజ్ నది, జీలం నది, బియాస్ నది, చీనాబు నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఉపనదులు ఇచ్చాను. సింధు నది ఎక్కడ పుట్టిందో కూడా మనం మాట్లాడుకున్నాం. మరి దానికి అర్థం ఏంటిదో కూడా మనం తీసుకున్నాం సార్. ఖచ్చితంగా వీటిని గుర్తుంచుకోండి. జనరల్ క్వశ్చన్ అడుగుతారు సార్ ఈ టాపిక్ పైన. జనరల్లీ సివిలైజేషన్స్ వాజ్ ఎక్స్కావేటెడ్ బిసైడ్ విచ్ ప్లేసెస్ అంటాడు సార్. ఇది అసెర్షన్ రీజనింగ్ లో అడగొచ్చు సార్. స్టేట్మెంట్ రూపేణ అడగొచ్చు. జనరల్లీ సివిలైజేషన్స్ వాజ్ ఎక్స్కావేటెడ్ బిసైడ్స్ రివర్స్. ఓకే? నదులు ప్రవహించేటువంటి ప్రాంతంలో నాగరికతలు అనేటువంటి ఆవిర్భవిస్తాయి. ఆ నదుల వల్ల కొత్త కొత్త ఒండ్రు మట్టి అనేటువంటిది, చక్కని భూభాగాలు అనేటువంటి వెలుస్తాయి. డ్యూ టు ద వ్యాలీస్ ద ఫర్టైల్ ల్యాండ్స్ వాజ్ ఆరిజిన్. డ్యూ టు ద ఫర్టైల్ ల్యాండ్స్ ద పీపుల్స్ అండ్ ఆల్సో హ్యాబిటేషన్స్ అండ్ వేరియస్ వెల్త్, అసెట్, క్యాటిల్, యానిమల్స్, చక్కని సంపద అనేటువంటి అభివృద్ధి అవుతా ఉన్నది సార్. దయచేసి గుర్తుంచుకోండి ఇక్కడ. ఓకేనా? మరి నాగరికతలు అనేటువంటివి కనుక మనం గమనించున్నట్లయితే సింధు నాగరికత, మరి సింధు నాగరికతకు అర్థం ఏంటిది అనేటువంటి దాంతో దానికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటిది అనేటువంటి దానితో మనం తీసుకుంటున్నాం సార్. మరి వాస్తవంగా సింధు నాగరికత పైన ఎక్స్కావేషన్స్ ఒక్కసారి మనం తీసుకుందాం సార్. దయచేసి ఇక్కడ ఎక్స్కావేషన్స్ నథింగ్ బట్ త్రవ్వకాలు అనేటువంటి పాయింట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి సార్. త్రవ్వకాలు అనేటువంటిది ఎక్స్కావేషన్స్ ఆన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది అని చెప్తుంటారు సార్. సింధు నాగరికత పైన త్రవ్వకాలు అనేటువంటిది ఏంటిదో ఒక్కసారి చూద్దాం సార్. ఎక్స్కావేషన్స్ అనేటువంటి పేరుతో ఖచ్చితంగా తీసుకోండి సార్. ఎవరు మరి సింధు నాగరికతను బయట పెట్టినటువంటి వాళ్ళు? ఇంత గొప్ప నాగరికత, ద వాస్ట్ సివిలైజేషన్ వరల్డ్ నేమ్ గోస్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రపంచంలో అతి విశాలమైన నాగరికత, ప్రపంచంలో అతి వెడల్పైన నాగరికత, ప్రపంచంలో అక్షరాస్యత ఉన్నటువంటి నాగరికత, ప్రపంచంలో భూగర్భవసతితో ఉన్నటువంటి నాగరికత, అండర్ ట్రైనింగ్ సిస్టమ్, టౌన్ ప్లానింగ్ సివిలైజేషన్, బ్రాంజెస్ సివిలైజేషన్ అండ్ ఆల్సో వెల్ ప్లాన్డ్ హ్యాబిటేషన్ సివిలైజేషన్
అండ్ హార్వెస్టింగ్ సివిలైజేషన్, కల్టివేషన్ సివిలైజేషన్. చక్కని ఏ పాయింట్ తీసుకున్నా కూడా, ఏ అంశంలో తీసుకున్నా కూడా వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు నాన్న ఇతర నాగరికతలలో. అది చాలా విశాలమైనటువంటి నాగరికత. అక్షరాస్య ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అక్షరాస్యతో ఉన్నటువంటి నాగరికత కూడా ఏంటి సార్ అంటే సివిలైజేషన్. మరి అంత గొప్ప నాగరికతను మరి ఎవరు మనకు తెలియజెప్పింది, మన ముందుకు తీసుకొచ్చింది ఎవరు, మన కళ్ళ ముందు బయట పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? అప్పుడెప్పుడో 2300 కాలాల మధ్య వర్దిలినటువంటి ఇండస్ వ్యాలీని బయట పెట్టి ప్రపంచానికి దాని యొక్క గ్రేట్నెస్ పరిచయం చేసి రబ్బా. దట్ గ్రేట్నెస్ గోస్ టు దిస్ పర్సన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ 1826లో 1856వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎక్స్కావేషన్ జరిగిందబ్బా. ద ఫస్ట్ ఎక్స్కావేషన్ స్టార్టెడ్ బై మిస్టర్ సర్ చార్లెస్ మాసన్. సర్ చార్లెస్ మాసన్ మొట్టమొదటిసారిగా సింధు నాగరికత పైన త్రవ్వకాలు జరిపింది ఎవరు సార్ అంటే 1856వ సంవత్సరంలో 26వ సంవత్సరంలో. ఆయన పేరేం పేరు సార్ అంటే సర్ చార్లెస్ మాసన్ అనేటువంటి వాడిని మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే సార్. 1826 అనేటువంటి క్లియర్గా చెప్పేసాడు సార్. ద ఫస్ట్ ఎక్స్కావేషన్ వాజ్ బిగిన్ అండ్ స్టార్టెడ్ బై సర్ చార్లెస్ మాసన్. హీ ఫౌండెడ్ సమ్ ఆఫ్ ద మౌంట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మౌంట్స్, వాట్ యు మీన్ మౌండ్? మౌండ్ అంటే అర్థం ఏంటిది నాన్న అంటే దిబ్బ అని చెప్పండి సార్. దిబ్బ మొట్టమొదటిసారిగా సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆ దిబ్బలు కనుగొన్నాడు, మట్టి కుప్పలు కనుగొన్నాడు ఆయన. మట్టి కుప్పలు ఏంటివి అనేటువంటి దానిపైన తొలిసారిగా పరిశోధన చేసి నేటి ఆధునిక భారత సమాజానికి, నేటి ఆధునిక ప్రపంచానికి తెలియజెప్పిండు అన్నట్టు. ఆయనే కనుక ఆనాడు త్రవ్వకాలు చేయకపోతే ఈ పరిస్థితి, ఈ గొప్ప సివిలైజేషన్ తెలిసేది కాదు మనకు ఆయన త్రవ్వకాలు చేయడం వల్లనే దాని యొక్క విశేషాలను మొట్టమొదటిసారిగా అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మౌంట్స్ ఆర్ ఫౌండెడ్ బై, వాట్ యు మీన్ మౌండ్ నథింగ్ బట్ దిబ్బలు అని చెప్పేసాడు సార్. ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ సాయిల్స్ అని చెప్పండి. మట్టి దిబ్బలను కనుగొంటాడు సార్ మొట్టమొదటిసారిగా అని చెప్పేసాడు. అండ్ 1856లో ద అనదర్ పర్సన్ నేమ్ గోస్ టు మిస్టర్ జేమ్స్ అనేటువంటి వాళ్ళని చెప్పండి అబ్బా. జేమ్స్ అండ్ బర్టైన్. ఓకే, జేమ్స్ అండ్ బర్టన్ అనేటువంటి వాడు. రెండవసారి 1856వ సంవత్సరంలో జేమ్స్ అండ్ బర్టన్ అనేటువంటి వాడు ఏం చేసిండంటే కరాచీ నుంచి జేమ్స్ అండ్ బర్టన్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు సార్ అంటే, కరాచీ నుంచి వాళ్ళు ఏం చేశారు సార్ అంటే లాహోర్ అనేటువంటి ప్రాంతానికి రైల్వే ట్రాక్ వేస్తున్నారు సార్. లాహోర్ ప్రాంతానికి ఏం చేస్తుందంటే రైల్వే నిర్మాణం చేపడుతున్నారు. ఫ్రమ్ 1856 from Karachi to Lahore, the railway track was constructed by James and Burton, and they founded some of the fossils of Indus Valley civilization. What do you mean fossils? Fossils అంటే ఆనాటి ప్రజలకు అస్థి పంజరాలు కావచ్చు, జంతువులకు సంబంధించింది కావచ్చు. ఎస్, నౌ జేమ్స్ అండ్ బర్టన్స్ వాజ్ ఫౌండెడ్ సమ్ ఆఫ్ ద ఫాజిల్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసాడు సార్. ఫాజిల్స్ అని చెప్పేసాడు సార్. ఫాజిల్స్ నథింగ్ బట్ అస్థి పంజరాలను కనుగొనటం అనేటువంటి జరిగిందని చెప్పండి సార్. అస్థి పంజరాలు. ఓకేనా? సింధు నాగరికతకు సంబంధించి మొట్టమొదటిసారిగా అస్థి పంజరాలు కనుగొన్నటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే జేమ్స్ అండ్ బర్టన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. యాంటిక్విటీస్, శిథిలాలను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం సార్. శిథిలావస్థలో ఉన్నటువంటి కట్టడాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే యాంటిక్విటీస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. యాంటిక్విటీస్. ఎస్, ద ఫాసిల్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్స్ వాజ్ ఎక్స్కావేటెడ్ బై 2 archaeologists in the names of James and Burton. Very, very important.